ఘర్షణలు, ప్రతీకార దాడులు తరచుగా జరిగే పల్నాడు ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను నిలువరించేందుకు జిల్లాలోని 36 ఠాణాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. నేర నియంత్రణలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. హింసాత్మక ఘటనలతో రగిలిపోయే పల్నాడు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కోసం జిల్లా పోలీసులు డ్రోన్ సాంకేతికతపై దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబు విజన్ మేరకు విజిబుల్ పోలీసింగ్ విత్ ఇన్ ఇన్విజిబుల్ పోలీస్ విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణలో డ్రోన్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిరంతరం డ్రోన్ కెమెరాలను వినియోగించి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెడుతున్నారు. వాహనాల తనిఖీలు, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో డ్రోన్లు వాడుతున్నారు. నరసరావుపేటలోని చిత్రాలయ సెంటర్, రైల్వే స్టేషన్, బస్టాండ్, పల్నాడు సెంటర్, రావిపాడు రోడ్డు, బీసీ కాలనీ సహా గంజాయి వినియోగం, విక్రయాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, ఇతర బహిరంగ ప్రదేశాలను గుర్తించి డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. పల్నాడు జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. ఈ డ్రోన్స్ ని ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే గాంజా రిలేటెడ్ ఏమైతే మనం హాట్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేసుకున్నామో వాటి పట్ల, క్రైమ్ జరిగేటువంటి హాట్ స్పాట్స్ ఏమైతే అనుకున్నామో వాటి పట్ల, అట్లాగే ఎక్కడైనా కూడా డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ కానీ, లేదు కొన్ని ప్లేసెస్ ఎటువంటి పారిశుధ్యానికి నోచుకోకుండా ఉండడం కానీ, ఇటువంటివి కానీ, బుషెస్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ దగ్గరలో కానీ ఉన్న చోట్ల మనం ఈ డ్రోన్స్ ని పంపించడం జరుగుతుంది. అంటే మనం అన్ని ప్లేసెస్ కి వెళ్లి చూసి అక్కడికి వెళ్లి మ్యాన్ పవర్ కంటే కూడా మనం ఇక్కడ నుంచి డ్రోన్ ని మనం ప్లాన్ చేసుకుని సెట్ అండ్ డిస్టెన్స్ దాన్ని పంపిస్తే మనకి ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈజీగా మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. అక్కడ జరుగుతున్నదని తెలిసిన వెంటనే మనం వెళ్లి రైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అట్లాగే ఎవిడెన్స్ ఆస్పెక్ట్ లో కూడా మనకి విజువల్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విజువల్స్ లో ఒకవేళ మనం వెళ్లేటప్పటికి వాళ్ళు వెళ్లిపోయినా కూడా ఈ విజువల్స్ ఆధారంగా కూడా వాళ్ళని మనం పట్టుకుని కోర్టు ముందు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్స్ ని విస్తృతంగా మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ లో వాడుతున్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 36 పోలీస్ స్టేషన్లలో ప్రతి స్టేషన్కు ఒక డ్రోన్ను పోలీసు ఉన్నతాధికారులు అందజేశారు. సిబ్బందికి డ్రోన్ ఆపరేటింగ్ లో శిక్షణ ఇచ్చి నిరంతరం ఆయా స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు. ఈ చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సో కంట్రోల్ రూమ్ లో ఈ ఈవినింగ్ అంతా కూడా కంప్లీట్ గా ఉన్నటువంటి టైం అంతా కూడా వాళ్ళు వాచ్ చేస్తుంటారు. ఎక్కడైనా అవసరాన్ని బట్టి ఆఫీసర్స్ ని అలర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఆ ఆఫీసర్స్ కి ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి కాల్ మనం కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి సో అండ్ సో ప్లేస్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. బట్ కోఆర్డినేట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తారు. వీక్ లో డెఫినెట్ గా అట్లీస్ట్ 4 days అయినా కూడా మనము ఈ డ్రోన్స్ ని మనం పంపించేస్తున్నాము. అలాగే నైట్ టైం మనకి అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఇక్కడ జరుగుతూ ఉండేవి. ప్రాపర్టీ అఫెన్సెస్ కొంత గురజాల అటువంటి సబ్ డివిజన్ ఏరియాలో చాలా ఏరియాస్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఒక రోజు మనం బీట్స్ అవి పంపించకపోతే మనకి అక్కడ అఫెన్స్ జరిగే అవకాశం ఉండేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ మ్యాన్ పవర్ ఆ రోజు వేరే లా అండ్ ఆర్డర్ వాటిలో ఉన్నప్పటికీ కూడా ఇదే దాన్ని మనం పెట్టుకుని ఆ ఏరియాస్ కూడా ఒకసారి తిప్పడం వల్ల ఆ ఊరు మొత్తానికి మనం అన్ని బజార్స్ లో కూడా ఆ రోడ్స్ లో కూడా డ్రోన్ ని మనం పంపించడం వల్ల సో వాళ్ళు రావడం కానీ లేదా అఫెన్స్ జరగడం కానీ బాగా తగ్గిందని చెప్పొచ్చు. డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక పోలీస్ పెట్రోలింగ్ సులువైందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని పోలీసులు చెబుతున్నారు.